మన ఇండియాలో వర్క్ ప్లేసెస్ లో ఎంప్లాయీస్ లో సైలెంట్ గా క్వైట్ క్విట్టింగ్ అనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంట. ఇంతకీ ఈ క్వైట్ క్విట్టింగ్ అంటే జాబ్ వదిలేయడం కాదు. ఇచ్చిన పని మాత్రమే చేస్తారు. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టరు. టైం ఇస్తారు, కానీ ఎనర్జీ ఇవ్వరు. గ్యాలప్ సర్వే 2026 ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడిస్తోంది. ఇంతకీ గ్యాలప్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్ లో ఎంప్లాయీస్ ఎంగేజ్మెంట్ కావచ్చు, అలాగే వర్క్ ప్లేస్ లో పర్ఫార్మెన్స్, ఎంప్లాయీ నీడ్స్ ని మెజర్ చేసే ఒక సైంటిఫికలీ వాలిడేటెడ్ రీసెర్చ్ టూల్ అన్నమాట. ఈ సర్వే ప్రకారం 50% మంది ఎంప్లాయీస్ అసలు పని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా కేవలం జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నారట. ఒక 30% యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు మెంటల్లీ డిస్కనెక్ట్ అవుతున్నారంట. అంటే మెజారిటీ ఎంప్లాయీస్ మెంటల్లీ చెక్అవుట్ అవుతున్నారు. అండ్ దీనికి మెయిన్ రీజన్ మేనేజర్స్ అంట. 70% ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ మేనేజర్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. మేనేజర్ మంచివాడు అనుకోండి, ఎంప్లాయీ మోటివేట్ అవుతాడు. అదే మేనేజర్ రాడ్ అనుకోండి, ఎంప్లాయీ క్వైట్ క్విట్టింగ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంప్లాయీ క్విట్ చేస్తోంది కంపెనీని కాదు, మేనేజర్‌ని. క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకపోవటం, వర్క్ చేస్తే ఒక అప్రిసియేషన్ లేకపోవటం, గ్రోత్ ఆపర్చునిటీస్ చూపించకపోవటం, రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, ఏదైనా ఒక సమస్యతో మేనేజర్ దగ్గరికెళ్తే తిట్టి పంపించటం, చేస్తున్న వర్క్ మీనింగ్‌లెస్‌గా అనిపించటం. ఇవే మెయిన్ కారణాలు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే రెగ్యులర్‌గా మీటింగ్స్ జరగాలి. గోల్ క్లియర్‌గా ఉండాలి. పని చేసినప్పుడు కాస్త అప్రిసియేషన్ ఉండాలి. అలాగే వాళ్ళ కెరియర్ గ్రోత్‌కి సపోర్ట్ చేస్తే ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది కదా! సో, ఈ క్వైట్ క్విట్టింగ్ ఎంప్లాయీ తప్పు కాదు. మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాల వల్ల జరుగుతోంది. సో, కంపెనీస్ మేనేజర్ అండ్ ఎంప్లాయీస్ మధ్య ఎంగేజ్‌మెంట్‌ని పెంచాలి. అలా అని మేనేజర్స్ ఏమన్నా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు అంతకంటే బాధల్లో, స్ట్రెస్‌లో ఉన్నారంట. ఈ వర్క్ ప్లేసెస్‌లో మేనేజర్స్ ఎంగేజ్‌మెంట్ 39% డ్రాప్ అయిపోయిందంట. మేనేజర్‌కే మోటివేషన్ లేకపోతే ఇంకా టీమ్‌నే మోటివేట్ చేస్తారు. ఓవరాల్‌గా ఈ గాలప్ సర్వే ఏం చెప్తోందంటే ఎక్స్‌పీరియన్స్‌డ్, టాలెంటెడ్ మేనేజర్‌ల కొరత చాలా ఎక్కువగా ఉంది అని. సో, ఈ గాలప్ సర్వే గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ వర్క్ ప్లేస్‌లో మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా? అయితే కామెంట్స్‌లో షేర్ చేయండి.